మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు 1000 మందిని ప్రక్క పడి ఉండగా 10,000 కుడి పక్క త్రులి పడగా 1000 మందిని ప్రక్క పడి ఉండగా 10,000 కుడి పక్క తులి పడగా అపాయము నీకు సంభవింపదు అపాయము నీకు సంభవింపదు ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు లేదు పాదములకు రాయి తగలదు దూతల చేతులతో ఎత్తుకొందురు లేదు పాదములకు రాయి తగలదు దూతల చేతులతో ఎత్తుకొందురు యేసు నామమెరిగి నీవు నిల్వుము యేసు నామమెరిగి నీవు నిల్వుము యేసే నీకు ఘనతనిచ్చును యేసే నీకు ఘనతనిచ్చును మహాగణుడు మహోన్నతుడు చెప్పుడు కొట్టాడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు 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 సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు
సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, 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 సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. రిమా షెన్నరల బలస్ దిక్నరల బలస్ రిమోనరింగ్ డౌన్ దిక్నరల బలస్. హల్లెలూయా 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 హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించిన వారు స్త్రీలలో నుంచి ఒకరు, పురుషుల నుంచి ఒకరు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రిస్కిల్లా 127 కీర్తన తాతయ్య చదువుతాడు. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రములయ్యా. ఆరాధనలో మీరు మధ్య ఉన్నారు ప్రభువా. స్తోత్రములయ్యా. ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా నీకే స్తోత్రములు తండ్రి నాయన. అయా మధ్య వచ్చిన కుటుంబాన్ని దర్శించండి, అభిషేకించండి తండ్రి. స్తోత్రములైన అయా తండ్రి, ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు అయినా, అయా ఎటువంటి వేదన స్తోత్రంలో ఉన్నారు తండ్రి. సర్వాధికారి మీకే వందనాలు నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా సాక్షిభాగంలో మీరు ఉండండి తండ్రి. దేవదేవుడు తండ్రి వారిని వివరించుండగా తండ్రి. స్తోత్రములు నాయన. తనలోనికి దూరంగా ఉండండి ప్రభువా. అలాగే తండ్రి నాయన, గత సంవత్సరం తండ్రి నాయన జనవరి 1వ ఆదివారం నుంచి ప్రభువా స్తోత్రములు నాయన 2021 సంవత్సరం 1వ ఆదివారం వరకు నన్ను నా సంఘాన్ని ప్రతి భాగాన్ని మీరు ఎక్కడ నిధుల దాచి కాచి కాపాడినందుకు స్తోత్రములు నాయన. అయ్యో కుటుంబాన్ని జ్ఞాపకం చేసి వచ్చేసరికి లేట్ అయిద్దండా డాడీ వాళ్ళు వచ్చేసరికి. ఇప్పుడు వర్షం ఫ్లో లేదు, తర్వాత అందరిని కాసేపు దించబెట్టి అద్భుత కార్యం జరిగించండి తండ్రి. స్తోత్రములు నాయన. అలాగే ప్రభావ మా అందరికి రక్షణకర్త ఉండండి దేవా. అయ్యా నూతన సంవత్సరంలో ఉన్న తండ్రి చేసే స్తోత్రములు అడుగు పెట్టంగా నాయన. సంతోష్ కుమార్ చదువుతారా అంకుల్? నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ ఆత్మ ప్రేరేపించి నాయన అయ్యా మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. సంవత్సరం అంతా మీ పాదాలు ఉంచండి తండ్రి. అయా తెగుళ్ళ నుంచి నాయన, అయా తండ్రి సమస్యల నుంచి విడిపించండి ప్రభావ. స్తోత్రములు నాయన. అయా మీకే సాటి నాయన తండ్రి. మీరు మీకే అద్భుతకార్యం జరిగించేవారు తండ్రి. అయా తండ్రి నాయన వయసు కంటే దాటగా ప్రభావ మీరుండి నాయన ప్రతి తెగులు తరిగి కొట్టి నాయన గర్దించి లయపరచండి. ఏ తెగులు నాయన మా గుడారం తండ్రి రాకుండా మీరు కాపాడి నడుచున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. అలాగే మా మందిరంలో తండ్రి నూతన ఆత్మలు నడిపించండి ప్రభావ. అయా ప్రతి ఒక్కరు మందిరాన్ని విడవకుండా సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించి అభిషేకించి నాయన వారందరూ నాయన అయా మీ మేలును జరిపించి మీ సన్నిధిలో సాక్షులుగా వాడుకోమని, అయా మీ నామానికి మహిమ ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరటి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పురుషులు ప్రార్థన చేద్దాం.
127 వాక్యం చదువుకుందాం. మన సంతోషంగా చదువుతాడు. 127 వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించిన యెడల ఆయన కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడిన యెడల ఆయన కావలి కాయేవాడు మేలుకొని ఇందుట వ్యర్థమే. ఇది ఏడుగురు లేచి చాలా రాజ్యాల తర్వాత అందుకొనొచ్చు కష్టమైన ఆహారం తిరుగుతుండగా వ్యర్థమే. వాళ్ళ ప్రియులు ఎదురుచుండగా వారికి ఇస్తున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్తోత్రము. గొప్పఫలము ఆయన ఇచ్చి బహుమానమే. ఎండాకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని రాములు వంటి వాడు. వారితో అమలపతి నిమ్మపతి వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక కుటుంబంలో తమ విరోధంతో వాదించుదురు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు నిలబడడం. అందరూ రెండు చేతులు పెట్టి దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా 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 అందరూ రెండు చేతులు పైకి.
కూర్చున్నాం. అందరూ చక్కగా కూర్చున్నాం. అందరు కనిపిస్తున్నారా? చూడండి, చదివిన కీర్తన భాగం 127వ కీర్తన. 127వ కీర్తనని మనం పరిశీలన చేస్తే 5 వచనాలే కానివ్వండి. 27వ కీర్తన అనగా దేవుని ఆశీర్వాదాలు లేకుండా మనుషుల ప్రయత్నం చేస్తా ఉంటారు. అవన్నీ ఏంటంట? వ్యర్థమే. దేవుని ఆశీర్వాదాలు లేకుండా మనుషులు చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటారు. మానవులైన మనము కొన్నిసార్లు దేవుణ్ణి పక్కన పెట్టి మన సొంత ప్రయత్నాలు చేస్తా ఉంటాం. మన సొంత ఆలోచన ప్రకారంగా నడుస్తా ఉంటాం. ఇక్కడ 127వ కీర్తన అదే. దేవుని ఆశీర్వాదాలు లేకుండా, దేవుని ఆలోచన ప్రకారం లేకుండా, దేవుని మార్గంలో నడవకుండా మానవులు చేసే ప్రయత్నం అంతా ఎలాంటిదంటే వ్యర్థమే. అదంతా చూడండి, మనం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వాడు మేలుకొని ఉంటా వ్యర్థమే. చూడండి, దేవుని హస్తంలో నుంచి మనం తగ్గించుకొని పని చేసేవారిగా మనం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల చూడండి, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటాం. కొన్నిసార్లు మన సొంతంగా దేవుడిని పక్కన పెట్టేసి, కొన్నిసార్లు ఏంటంటే ఏదో నామకార్థంగా పాస్టర్ గారిని పిలిపించే, లేకపోతే అయ్యగారిని పిలిపించే భూమి పూజ చేస్తాం. భూమి పూజ చేసి పునాది వేసేసి అన్ని చేస్తా ఉంటాం, స్టాప్ వేస్తాం. అన్ని చెప్పకుండా మన సొంత ప్రయత్నాలే చేస్తాం. మన సొంతంగా ఇల్లు కట్టించుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. ఎందుకు? దేవుణ్ణి ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆధారపడలేదు. అందుకే 127వ కీర్తన, దేవుని ఆశీర్వాదము లేకుండా మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సొంత ఆలోచనలు కూడా పనికిరావు. అందుకే దేవుణ్ణి ఆధారము చేసుకొని బతకాలి. అందుకే నన్ను ఆనుకొని ఉండమంటున్నాడు దేవుడు. అందుకే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాడు ప్రయాసము ఎంత మంచిగా కట్టునివ్వండి ఇల్లు. దాంట్లో యేసు ప్రభు లేకపోతే ఆ ఇంట్లో ఏంటిదండి? ఆశీర్వాదాలు ఉంటాయా? ఆ ఇల్లు ఎంత సుందరముగా ఉండని దానిలో యేసు ప్రభుకి చోటు లేకపోతే ఆ ఇల్లు ఏంటిదంటండి? అన్యులతో సమానమే. అది ఒక క్రైస్తవులైన మనము, దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుణ్ణి వెంబడిస్తున్న మనము, దేవుణ్ణి ఆధారము చేసుకోకుండా మన సొంత ప్రయత్నాలు చేసామనుకోండి, అది ఎక్కడికి వస్తుంది? లాస్ట్ కి శూన్యం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది వ్యర్థమే. అందుకే కొన్నిసార్లు ఏంటిదంటే బాగా సంపాదించుకుంటాం, బాగా డబ్బులు సంపాదించేసి ఒకేసారి అవన్నీ కోల్పోతా ఉంటాం. ఎందుకు? దేవుడే నాకు ఇలా చేస్తాడు, దేవుడే నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడికి నేను అన్ని చేస్తా ఉన్నాను, ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తా ఉన్నాను, ప్రతి నెలకి దర్శన భాగం ఇస్తా ఉన్నాను, కానుకలు ఇస్తా ఉన్నాను, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతా ఉంది, నాకే ఆర్థికంగా ఎందుకు ఇలా నష్టం అవుతుంది అంటే దేవుణ్ణి వెంబడించలేని స్థితిలో మనం ఉంటున్నాం. అందుకే ఇవన్నీ నష్టాలు. అందుకే అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాడు ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలివాడు వ్యర్థమే. సొదొమ గొమొర్రా ఏమైంది? దేవుడు దాన్ని కాల్చివేశాడు, పాపముతో నిండిపోయి ఉంది కాబట్టి. అందుకే అంటున్నాడు, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలివాడు ఉండుట వ్యర్థమే. దేవుని హస్తములో మనం ఎలా ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 45వ వచనం. అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలుకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమౌనా? అది ఎన్నటికీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనను జయమునందించు. యెహోవా జీవము తోడు, అతని తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేల రాలదని చెప్పిన యోనాతాను మరణము కాకుండా
జనులు అతన్ని రక్షణ. చూడండి, అయితే ఇంత గొప్ప రక్షణ కలగజేసినందుకు చూడండి ఎంత గొప్ప రక్షణ కలగజేశాడు దేవుడు ఇశ్రాయేలు. చూడండి, అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలుకు ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మరణము అంతటి కూడదు, దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనను చేయం. దేవుని సహాయం కావాలి. మనం దేవుడి సహాయము చేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమే. దేవుని సహాయం కోరుకునే, అందుకే దావీదు భక్తుడు కూడా కీర్తనలలో మనం చదువుకున్నట్లే ప్రతి సమయంలో దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా ఉన్నాడు, దేవుణ్ణి సహాయము కోరిన వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన చేసిన ప్రయత్నములన్నిట్లో విజయాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు దావీదు వలె మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉందాం. ఈ 2021 సంవత్సరంలో మనం 2020 సంవత్సరంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలమైంది, సఫలం కాలే. ఎందుకు అంటే దేవుణ్ణి ఆశ్రయించలేని స్థితిలో ఉన్నాం, దేవుని సహాయం కోరలేని స్థితిలో ఉంటున్నాం. దావీదు భక్తుడు ప్రతి సమయంలో యుద్ధ విషయంలో కానివ్వండి, తన వ్యక్తిగత విషయంలో కానివ్వండి, దేవుని మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉందాం, దేవుని సహాయము కోరుకుందాం. అందుకే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి వాడు ఉండుట వ్యర్థమే. చూడండి, మనం దేవుడు లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, దేవుడు లేకుండా ఎన్ని అడుగులు ముందుకేసినా కానీ అదేంటిదంట వ్యర్థమే. అది విజయానికి సంబంధించింది కాదు. సాతాను గాడు మన ముందుండి నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మన, అందుకే యెహోవా సహాయము చేత ఈ దినము యోనాతాను మనను జయించినట్టు. దేవుణ్ణి ఆశ్రయించే, దేవుని హస్తంలో మనం తగ్గించుకొని దీన మనసుగా ఉండాలి. ఆయన బలిష్ట చేతుల కింద మనం ఎలా ఉండాలంటండి, ఎలా ఉండాలి? తన బలిష్ట చేతుల కింద దీన మనసులుగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, దీనులుగా ఉండాలి. చూడండి, 2వ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండగా వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. చూడండి, మనం చాలా రాత్రి కష్టపడతా ఉంటాం. చూడండి, మన దేవుడి మీద ఆధారపడని జీవితాలు జీవిస్తా ఉన్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా చూడండి, యెహోవా తన మార్గము నెరవేర్చుటకు నరుల వశంలో లేదు. దేవుడు మార్గాలు ఎలాంటివంట? గొప్ప మార్గాలు అవి మానవుల వశంలో లేదు. దేవుడు ఏ మార్గంలో నడిపిస్తే ఆ మార్గంలో నడవవలసిందిగా మనం ఉండాలి. అందుకంటున్నాడు, దేవుడి మీద ఆధారపడి జీవించవలసిన వాడు ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడాల్సిందే, దేవుడి సహాయం కోరుకోవాల్సిందే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా చూడండి, ఎప్పుడైనా సరే మన ఇల్లు ఓపెనింగ్ పునాది తీసేటప్పుడు కానివ్వండి, దర్బార్ నిలబెట్టేటప్పుడు కానివ్వండి, ఎన్నో కీర్తన చదువుతారు, 127వ కీర్తన చదువుతారు. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడే వారిగా ఉండాలి, దేవుని సహాయం కోరుకునే వారిగా ఉండాలి. దేవుని యందు ఆధారపడి జీవిస్తే నువ్వు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందుకే 127వ కీర్తన అన్నాడు, నేను ఇస్తాను ఆశీర్వాదాలు. దేవుడు అంటున్నాడు, నా మీద నువ్వు ఆధారపడు, నా సహాయం నువ్వు కోరుకో, నీకు ఏంటంటే మెండైన దీవెనలు ఇస్తా అంటున్నాడు. ఈ 27వ కీర్తన అదే అర్థం. ఏంటిది? దేవుని ఆశీర్వాదాలు లేకుండా మానవులు చేసే ప్రయత్నం అంతా వ్యర్థమే. ఈసారి కూడా మనం ఏం చేయాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ 2021 సంవత్సరంలో దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలంటే దేవుని సహాయం కోరుకునే వారిగా ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి, దేవుణ్ణి ఆనుకునే ఉండేవారిగా మనం జీవించవలసిందిగా మనం చేస్తాం. చూడండి, ఇక్కడ 3వ వచనం అంటున్నాడు, యెహోవా కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. చూడండి, పిల్లలు యెహోవా ఇచ్చు దానం అంటున్నాడు. ఈ 27వ కీర్తనలో 127వ కీర్తనలో 1-2 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, దేవుని ఆశీర్వాదం లేకుండా మనుషుల ప్రయత్నము
వ్యర్థమే. 3వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే పిల్లలు యెహోవా ఇచ్చు దానము అంటున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, ఆయన ఇచ్చు బహుమానం కొరకు మనం ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. కొన్నిసార్లు లోక సంబంధమైన బహుమానాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడిచ్చే బహుమానాలను పక్కన పెట్టేసి లోకంలో మనకి ఎవరైనా సహాయం చేస్తారేమో, మనకి ఎవరైనా ఇస్తారేమో. ఈ క్రిస్మస్ రోజు చాలా మంది అలాగే చూస్తూ ఉంటారు. క్రిస్మస్ అంటే బహుమానాల పండుగ, ఎవరైనా నాకు బహుమానం ఇస్తారేమో, లేకపోతే నాకు ఎవరైనా సహాయం చేస్తారేమో. దేవుడిని పక్కన పెట్టేసి, దేవుడి మీద ఆధారపడకుండా దేవుడిని పక్కన పెట్టేసి మనుషుల మీద ఆధారపడతా ఉంటారు. అందుకే దేవుడు ఏంటిదంటే ఏమంటున్నాడు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటాడు. ఆయన ఇచ్చి బహుమానం అదే. ఈరోజు దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకునే వారిగా మనం ఉందాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనం ఉందాం. చూడండి 4వ వచనంలో అంటున్నాడు కదా, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో దానము వచ్చేవారు. చూడండి, యవ్వన కాలంలో ఇక్కడ ఉన్నదంతా యూత్, అంతే కదా. నేను ఒకసారి చెప్పాను, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు. యవ్వన మీటింగ్లో నేను చెప్పాను, ఏం చెప్పాను గుర్తున్నా? యూత్ మీటింగ్ చెప్పాను కదా, ఏం చెప్పాను? యవ్వన కాలంలో ఉంచిన మనము ఎవరిని సన్మానించాలి, ఎవరిని సన్మానించాలి, ఎవరిని గౌరవించాలి? తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి. యవ్వన కాలంలో దేవుడు మనకి ఇచ్చిన బహుమానం, తల్లిదండ్రులకు ఇచ్చిన బహుమానం కుమారులు కుమార్తెలు. వాళ్ళు యవ్వన కాలంలోకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు మాత్రం లేని స్థితిలో ఉంటారు, తల్లిదండ్రులు లెక్క చేయలేని స్థితిలో ఉంటారు. చాలా మంది ఈ న్యూ ఇయర్లో ఏం చేస్తారు? యవ్వన కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారు? జల్సాలు చేస్తూ ఉన్నారు, పార్టీలు చేస్తూ ఉంటున్నారు. కానీ దేవుని పిల్లలైన మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యవ్వన కాలంలో పుట్టిన కుమారులు ఎవరంటే బలవంతులు. దేవుని చేతిలో వాళ్ళు బాణము వలె వాడబడాలి అంటే దేవునికి మనం సమర్పించుకోవాలి. తల్లిదండ్రులైన మనము ఏం చేయాలి? పిల్లల్ని దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా, ఈ పిల్లలు మీరు ఇచ్చిన బహుమానం, మీరు ఇచ్చిన స్వాస్థ్యమయ్యా, మీ చేతిలో పెడుతున్నాను, మీరే వీరిని వాడుకోండి అని తల్లిదండ్రులు దేవునికి అప్పచెప్పే వారిగా ఉండాలి, దేవునికి అప్పగించే వారిగా ఉండాలి, దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. యవ్వన కాలంలో ఉంచిన మీరు, యవ్వన కాలంలో ఉంచిన మనం కూడా ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఈ లోకాశలో, ఈ లోకంలో పడిపోకుండా మన యవ్వన కాలంలో ఏం చేస్తాలి? దేవుణ్ణి ధ్యానించే వారిగా ఉండాలి, దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. యెహోషువ యవ్వన కాలంలో మోషేని వెంబడిస్తా ఉన్నాడు, యవ్వన కాలంలో ఒక పరిచారకుడిగా ఉన్నాడు. ఈ రోజు యవ్వన కాలంలో యవ్వన బలాన్ని నువ్వు ఎవరికి ఉపయోగిస్తా ఉన్నావు? యవ్వన బలాన్ని దేవుని కోసం ఖర్చు చేయగలుగుతున్నావా? దేవుని కోసం ప్రయాసపడుతున్నావా? యవ్వన కాలంలో ముసలి వాళ్ళ అయిన తర్వాత మనం ఏమి చేయలేము. పెళ్ళిళ్ళు అయిపోయాయి అనుకోండి, ఇంకేంటి? ఇంటి బాధ్యత, అంతే కదా. యవ్వన కాలంలో మనం ఉన్నప్పుడు దేవుని కోసం ప్రయాసపడాలి. అందుకే యవ్వన కాలంలో పుట్టిన కుమారులు కుమార్తెలు ఎవరంటండి? దేవుని చేతిలో బలవంతులు. బాణం వలె వాడుకో. ప్రభువా, నన్ను నీ బాణం వలె వాడుకో, నీ పరిచారకులుగా వాడుకోండి, నీ సేవకురాలుగా నన్ను వాడుకోండి, నేను నీ సంఘంలో ఒక పాత్రగా నన్ను నిలబెట్టండి అని మనం తీర్మానం చేసుకోవాలి. ఫస్ట్ తీర్మానం చేసుకుంటే దేవుడు ఎలా నడిపిస్తాడో, ఎలా వాడుకుంటాడో దేవుని చిత్తంలో మనం ఉండాలి, సమర్పించుకోవాలి. అందుకే 4వ వచనం 5వ వచనంలో అంటున్నాడు కదా, వారితో తన అంబుల పొదిలో నింపుకున్నవాడు ధన్యుడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధితో పోట్లాడతారు, వాదిస్తూ ఉంటాడు. చూడు, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 49వ అధ్యాయం 2వ వచనం. ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు? తన చేతిలో ఉండాలి మనం. ఈరోజు దేవుని చేతిలో ఉంచున్నావా, లోకంలో ఉంచున్నావా? ఒకసారి ఆలోచించు. యవ్వన కాలంలో ఉంచున్న మనము, యవ్వన ప్రాయంలో ఉంచున్న మనము ఎవరి చేతిలో ఉంచున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని చేతిలో ఉంటే
దేవుడు ఎలా వాడుకుంటాడో అలా వాడుకుంటాడు. ఒక ఘనమైన స్థితిలో నేను నిలబెడతాడు. లేదు నేను దేవుని చేతిలో లేను, లోకంలో ఉన్నాను అనుకో, చీకట్లోనే ఉంటావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వెన్ని ఉపవాసాలున్నా, ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. అందుకే దేవుని చేతిలో ఉండాలి. దేవుని బలిష్టమైన చేతుల కింద మనం ఎలా ఉండాలి? దీన మనసులుగా ఉండాలి. దీన మనసులే ఉండాలి మనం. అందుకే దేవుని మీద ఆధారపడాలి. దేవుని సహాయం కోరుకునే వారిగా ఉండాలి. దేవుడి సహాయం లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఈరోజు దేవుని సహాయం కోరుకుందాం. ప్రభువా మీరు నాకు సహాయం దయచేయండి. అందుకే యేసు ప్రభు కూడా గత్సమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆఖరి దినాల్లో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగి. దేవుడి సహాయం కోరుకుంటా ఉన్నాడు. తండ్రి సహాయం కోరుకుంటా ఉన్నాడు యేసు ప్రభు. మనము కూడా దేవుని సహాయం కోరుకునే వారిగా ఉందాం. దేవుని మీద ఆధారపడే వారిగా ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు తగ్గించుకొని, విధేయత కలిగి జీవించే వారిగా ఉందాం. ఈ 2020 సంవత్సరంలో ఎలా జీవించామో మనకు తెలియదు, కానీ ఈ 2021 సంవత్సరం ప్రతి సమయంలో, ప్రతి విషయంలో, ప్రతి సమయంలో దేవుని సహాయం కోరుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఈ 127వ కీర్తననే దేవుని సహాయం లేకుండా మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తా ఉంటున్నాడు, దీవెనలు ఇస్తా ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు నన్ను ఆశ్రయించు, దేవుని సహాయం కోరుకో, అప్పుడే నీకు మెండైన దీవెనలు ఇస్తా ఉంటున్నాడు. అందుకే యెహోవా ఇల్లు కట్టిన యెడల దాన్ని కట్టువాడు ప్రయాసం ఎంతది. రోజు మన ఇల్లు కట్టబడాలి అంటే, ఇల్లు అంటే మన హృదయము కట్టబడాలి. మన హృదయం చెడిపోయిన స్థితిలో ఉందేమో, పడిపోయిన స్థితిలో ఉందేమో, మన హృదయం ఈరోజు కట్టబడాలి. దేవుని సహాయం చేత కట్టబడాలి. దేవుణ్ణి అడుగుదాం ఈరోజు రాత్రి ఉదయకాల సమయంలో, ప్రభువా మీరు నాకు సహాయం దయచేయండి, మీరే నాకు సహాయం దయచేయండి. ఈ లోకంలో నన్ను ఎవరు విడిచినా, తల్లిదండ్రులు విడిచినా, అన్నదమ్ములు విడిచినా, అక్క చెల్లెలు విడిచినా, బంధువులు విడిచినా, నువ్వు మాత్రం విడవని దేవుడు. నీ మీదే నేను ఆధారపడి ఉన్నాను. దావీదు భక్తుడు ప్రతి సమయంలో దేవుని మీద ఆధారపడి దేవుని సహాయాన్ని పొందుకుంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటా ఉన్నాడు. మనము కూడా దేవుని సహాయం కోరుకుందాం. దేవుని మీద ఆధారపడదాం. దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలని మనం చేస్తా ఉన్నాను. ఇది సాక్ష్యాలకు సమయం. సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతా ఉన్నాను. స్తోత్రాలు దైవదాసులకి, దైవదాసురానికి, మరి కూడా వచ్చిన దైవదాసులు కూడా నా హృదయపూర్వకంగా ఆచరిస్తున్నాను. వచ్చిన సంగతులందరూ కూడా నా హృదయపూర్వకంగా ఆచరిస్తున్నాను. ప్రభునామ స్తోత్రాలు. మరి నిజంగా మేము వచ్చి దాదాపుగా 25-26 రోజులు అవుతుంది. వచ్చి మీతో తిరుగుతూ, మీతో ఉంటూ, నిజంగా ప్రభునామ స్తోత్రాలు. దేవుడిచ్చిన కృపను బట్టి ఇంతమంది కూడా మమ్మల్ని సజీవులకు ఉంచాడు. నిజంగా గత సంవత్సరమైతే అనేక ఇరుకులు, అనేక ఇబ్బందులు, అనేక శోధనలు కలిగినప్పటికైనా దేవుడు 2020లో ఎంతో కష్ట నష్టాలు కలిగినప్పటికైనా దేవుడు ఈ 21వ సంవత్సరంలో దేవుడు మరి వృద్ధులు కనుక ప్రభునామ స్తోత్రాలు. మీరు వారి వరకు మీరు బాలమగిరిని ప్రార్థించమని మీ సంఘానికి వందనాలు చేస్తున్నాను. ప్రభునామ స్తోత్రాలు. రేపు మేము ప్రయాణం చేస్తుండగా మా ప్రయాణం కొరకును, మా కొరకును, మా కుటుంబంలో నా కుమార్తెల కొరకు మీరు బాలమగిరి ప్రార్థించమని నా చిన్న సాక్ష్యం ఇస్తున్నాను. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరూ కూడా నా వందనాలు తెలుస్తున్నాను. హల్లెలూయా.
దేవునామని వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన సంఘములందరికీ నా ప్రత్యేకమైన తెలియజేస్తాను. అంటే 5 సంవత్సరాల్లో సాక్ష్యం చెప్పడం అలాగే 10 సంవత్సరాల్లో కూడా చెప్పాలని ఆశ ఉంటుంది మాకు. అయితే మరి మన అవకాశం లేదు కాబట్టి నేను చెప్పుకోలేదు. ఆయన తక్కువ సమయం ఉంది కాబట్టి మరి 10 సంవత్సరాల్లోకి నేను నా కుటుంబాన్ని ప్రవేశించినందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయితే బిడ్డ విషయంలో మరి దేవుని తలంపు ఏమైనదో నాకు తెలియదు. మా తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మరి చదువుల విషయంలో మరి అనేకమైన ఆటంకాలు. ఎందుకంటే మేము అమ్మ విషయంలో మేము ఎదురు చూసి వేరు. అయితే ర్యాంకులు వచ్చినప్పటికీ కూడా అమ్మ విషయంలో మరి మేము ఇటు రేషన్ ఆధార్ కార్డు అని తెలంగాణ అయిపోయింది, ఆమె స్టడీ అంతా ఆంధ్ర అయిపోయింది. ఆ విషయంలో పీజీ యూనివర్సిటీ దగ్గర మాకు చిరాకు జరుగుతున్నాం. అయితే అన్నయ్య గారు చెప్పిన విధంగా నేను ఎప్పుడు నడుచుకుంటాను. మరి ఇది కాదా మీద అని చెప్తున్నాడు. మరి దేవుని చిత్తం కూడా దేవునికి వదిలేశాను. ఎందుకంటే నేను ఎంత ఆలోచించి ఎంత పరిగెడదామన్నా దేవుని విషయంలో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. అందుకే నేను మన బిడ్డల వరకు ఈ సంవత్సరం వారి జీవితాల్లో మన సీట్లు వచ్చేదాకా వారి చదువుల విషయంలో మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను వచ్చినాను. అయితే సామాజిక విషయం కూడా తీసి రాబోతుంది. అక్కడ ఆయన ఏమో వచ్చేయాలని అనుకుంటున్నారు. అయితే మేనేజ్ మళ్ళీ పిలిచి కొంచెం ఆయన ఈ ఇయర్ ఆగు, నీకు వెళ్ళి మళ్ళారా, నీ పిల్లలు స్టడీలో నాకు కదా ఇబ్బంది అయింది కదా అని కనిపించేస్తున్నారు. మేమైతే వచ్చేమని మొత్తం క్లోజ్ చేసుకుని 2-3 నెలలు అయినా సరే లేట్ అయినా కానీ వచ్చేయమని అన్నాం. ఎందుకంటే నలుగురు ఒక చోట ఉండాలి, దేవుని సన్నిధికి మనం ఉండాలి అని నీకు ఏదో ఒకటి దొరికిద్ది. మనం ఇంతవరకు పోషించింది దేవుడు మనం పోషించడా, మనం ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చాము అని నాకు చెప్తున్నాను. కానీ ఆయన పెద్ద నాకు ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఏం చేయాలి? ఆయన చాలా చికాకు 2-3 రోజుల నుంచి ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళకి. మరి వారి వరకు మేనేజర్ మనసు మారేలాగా ఆయనకి మరి మొత్తానికి పంపించేలాగని ఆయన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని ఈసారి సాక్ష్యం చెప్పి సాక్ష్యం చేయమని నేను చెప్తాను. దేవనామానికి వందనాలు, దైవజనుడికి వందనాలు, వచ్చిన దైవజనుడికి కూడా వందనాలు, సంఘ బిడ్డలందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి 2020 సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఏ కీడు అపాయం సంభవించకుండా మాకు ఎటువంటి గాయాలు తగలకుండా దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఆయన భద్రపరిచి మన రెక్కల కింద కాచి కాపాడి 2021 సంవత్సరంలో మమ్మల్ని నడిపించిన దేవుడికి వందనాలండి. అలాగే మరి నాకు నిన్న కాలము 30% మొత్తం నైట్ కూర్చొని ఉన్నాను. జనవరి 1 తారీఖు కూడా చర్చిలో కూర్చోడం జరిగింది. నాకు అంత ముందు నుంచి 4 రోజుల నుంచి బాగా నడువులో నొప్పి వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. అయితే దేవుడి గారిని అడిగాను, మరి దేవుడి గారిని ఇట్లా నాకు బాగా నడువులో నొప్పి వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటే, అమ్మ ఒక 6 రోజులు రోజు ఉదయం సాయంత్రం టాబ్లెట్ వేసుకుంటాము, తర్వాత ఒక రోజు ఉదయం వేసుకుంటాము అని చెప్పారు. అలాగే వేసుకోవడం జరుగుతుంది. అయితే నిన్న కాలం తెల్లవారుజామున నాకు 3 గంటల కాడ నుంచి నాకు ఎప్పుడు 3 గంటలకు మా పేరుకు వచ్చి మేము ప్రార్థన చేసుకుంటాం. 3 గంటలకి 4 గంటలకు వేసి 5-6 వరకు ప్రార్థన చేసుకుంటాము ప్రతిరోజు, ప్రతిదినం కూడా. అలాగే తెల్లవారుజాము 3 గంటల కాడ నుంచి అసలు కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, ఇప్పుడైతే నడువులకు వస్తుంది. అయితే ఒకసారి పిల్లలు బాత్రూమ్ చేసుకోవడం మనకి తీసుకురావడం జరిగింది. మళ్ళీ నేను కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు 2 సార్లు మోషన్స్ అయ్యాయండి. నాకు ఎప్పుడు కూడా అట్లా కాలేదు. 2 సార్లు మోషన్స్ అయిన తర్వాత వచ్చి పడుకున్నానండి. వచ్చి పడుకున్నాక 10 నిమిషాలు అయితే లేదా అసలు సరి ఒంటుగా ఒకటే వరకు 2 దుప్పట్లు రబ్బర్ కప్పినా సరిగానే ఒళ్ళు ఆగట్లేదు. దేవుడికి స్తోత్రమే చెప్పుకుంటున్నాను. నేను డాక్టర్ పిలిచాను, నేను అడుగుతున్నాను, నేను ఏం మాట్లాడతాను, ఏమవుతుంది డాక్టర్ దేవుడు చెప్తూనే ఉన్నాను. వెళ్ళి స్తోత్రాలు చెప్పుకుంటున్నాను, ప్రభావ నన్ను స్వస్థపరచు, నాలో ఉన్న వరకుని తీసివేసి సరిని తీసివేయాలని అనుకుంటూనే ఉన్నాను. తర్వాత మరి 9-10 గంటల సమయంలో మళ్ళీ దైవజనికి ఫోన్ చేసినప్పుడు మరి దైవజనికి ద్వారా ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ఒక 10 నిమిషాలకే నాలో సరి వరకు కూడా దేవుడికి స్వస్థపరిచాడు. దేవుడికి వందనాలండి. అలాగే తర్వాత కూడా కొంచెం నీరసంగాను బాగా బలహీనతగా ఉంటే ఆ కంపౌండర్ చూపించి, ప్రభు నీ చిత్తమైతేనే ఆ డాక్టర్ ఆ కంపౌండర్ మా దగ్గర పంపించు, లేకపోతే వద్దని ప్రార్థన చేస్తున్నానండి. అలాగే మరి కంపౌండర్ 2 ఇంజక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చాడండి. ఆ
సేవ తగ్గింది నాయన. కానీ నాలో ఏదో ఒక భయం అండి, నాలో ఒక భయంగా ఉంటుంది. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎంత ప్రార్థన చేస్తున్నాను ఒకే భయంగా ఉంటుంది. గుండెల్లో కొట్టుకుంటున్నాను. అయినప్పుడు కూడా ప్రభువా నీ చిత్తమే, నాలో ప్రతి బలహీనతను ప్రతి భయాన్ని తీసే ప్రభువాన్ని స్తుతులు చెల్లించుకుంటూనే ఉన్నాను. కానీ రాత్రి నుంచి ఎంతగానో దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. అలాగే రాత్రి సాయంత్రం కాలం రాంబాబు నన్ను పలకరించి నా గురించి ప్రార్థన చేసేదాన్ని. వాళ్ళ కూడా నా కొరకు వందనాలు. దేవుడు ఎంతగానో నాకు స్వస్థత ఇచ్చి ఈ జనుని అమ్మ రేపు ఉదయం తెల్లవారున మీరు దిశలకు వచ్చి బలిపెట్టిన సాక్ష్యం చెప్పుకుంటామని రాంబాబు కూడా అనడం జరిగిందండి. నిజమే, దేవుని కార్యం ఎంతో విస్తారమైన బలమైనవి. ఆయన తలుపులు మన తలుపులో మరి దేవుని తలుపులు ఎంతో బలమైనవి. మరి ఎంత శాంతగా పైన కూర్చునే పరిస్థితి లేనప్పుడు కూడా దేవుని పడుకొని కూడా స్తుతులు తెలవాలి, స్తుతులు తెలుసుకుంటున్నాము. సంఘం గురించి మరి సంఘపు కుటుంబం గురించి కూడా ప్రతిదినం ప్రార్థన చేసుకుంటాము. మరి నా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థించాలని కోరుచున్నాను. అలాగే మరి అక్కడ విషయంలో కూడా మీరు మరి ప్రార్థన చేయండి. ఒక సమయంలో మంచిగా ఉంటాడు, ఒక సమయంలో ఏ రీతిగా మాట్లాడుతుంటాడు. ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చేటట్టుగా మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి చంటి కుమారుడు అయితే మేము ప్రార్థన చేసినప్పుడు మాకంటే ముందుగా కూడా మరి గీతాలో బాబు మేము సాధించినట్టు కూర్చున్నా కూర్చోము. మా ఇద్దరు ఎవరి వైపు ఆడికి వేస్తూ ఉంటాడండి. మరి మేము ఎక్కడ మాకేస్తాం, అలాగే మాకు వచ్చి మేము ప్రార్థన చేసుకోకముందు తనే స్తోత్రం ఎస్ఐ అంటాడు. చాలా సంతోషంగా ఉందండి. చిన్న కుమారుడు కూడా మాకంటే ముందుగా దేవుడు ఎంతగానో తండ్రికి ఆనందం ఇచ్చి ఆ కుమారుడిని స్థుతిగా మాట్లాడి ఎంతగానో ఆ బిడ్డకు ఆలోచన ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ఆ బిడ్డ ద్వారా నా కుటుంబంతో రక్షణ పొందాలని కోరుచున్నాను. ముఖ్యంగా మరి మా సొంతంగా దేవుడు ఇచ్చేదాన్ని ప్రార్థించాలి. ఎందుకంటే రెండేళ్ళలోని ఎన్నో సమస్యలు వాడు ఎన్నో అవమానం పొందుతూ ఉంటున్నామండి. వాడు ప్రార్థన పగైనప్పుడు కూడా వాడు అన్నిటిగా మాట్లాడుతూ ఉంటున్నారు. నెల చెడపడికి ఎన్నో రీతిగా మాట్లాడుతూ ఉంటున్నారు మా గురించి. మరి మా సొంత బంధువులకి వెళ్ళాలి. మీరందరూ అందులో ప్రార్థన చేయమని కోరుతున్న సాక్ష్యం దేవుడు దీవించిందా. దేవుని నామాన్ని పొందాలని ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలకు దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గతించిన సంవత్సరాంతా ఈ దేవుడు తన ఉచితమైన ప్రేమకు నన్ను కాచి కాపాడడానికి దేవునికి వేలాలను ఉన్నాడు. అయా కరోనా వ్యాధితో ఎంతో మంది అనారోగ్యంతో చనిపోయి ఉన్నారు. దేవుడైతే నన్ను తన ఉచితమైన ప్రేమకు తన యొక్క హస్తముల కింద దాచి ఇంతవరకు సురక్షితంగా వచ్చిన దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. మరి అయినప్పటికీ దేవుడు మరి యొక్క నూతన సంవత్సరం నాకు అనుగ్రహించినందుకు దేవుడికి వేలాదన్నాడు. మీరందరూ మీ అనుదిన ప్రార్థనలు నన్ను నా కుటుంబాన్ని గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని, దేవుడు నాకు శక్తిని బలంగా ఆరోగ్యం ఇచ్చలాగా దేవుడి కృప నాకు అనుగ్రహింపబడలాగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను. సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నన్ను నా దేవుడు అనుక్షణం ప్రతి విషయంలో సహాయం చేస్తూ ఎన్నో విధాలుగా అసలు చాలా ఇబ్బందులు అండి అన్నింటిలో నుంచి కూడా కాపాడుకుంటూ వచ్చినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. అలాగే మా వాళ్ళకి కూడా అసలు మా అన్నయ్యకి కూడా ముగ్గురు కూడా సంవత్సరంలో చాలా ఇబ్బందులు చాలా సమస్యలతో ఉండిపోయారు. ఇద్దరికి పెరల్సీ రావడం, ఒక అన్నయ్యకి ఆపరేషన్ జరిగి లోపల తీసేయటం చాలా జరిగింది. వాళ్ళ వరకు కూడా నేను బాగా ప్రార్థన చేశాను. వాళ్ళందరికీ కూడా సహాయం చేసినందుకు దేవుడికి స్తోత్రాలు. అయితే నేను సాక్ష్యం చెప్పాలని మొదటి నుంచి అనుకుంటున్నాను. మా పెద్ద నెలవేలు అక్కడ విపరీతంగా అసలు 12 ఎంత కూడా అసలు బాగా విపరీతంగా కరోనా వచ్చేసిన టైంలోనూ మా అన్నయ్యకి వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కరోనా ఉన్నదని చెప్పేవాళ్ళు. నేనైతే అసలు ఎంత ప్రార్థన, మా అన్నయ్య కూడా ఆరోగ్యం బాగాలేదని విజయవాడ హాస్పిటల్లో కరోనా టైంలోనే ఆయనకు ఆపరేషన్ జరగడం అప్పుడు చాలా చిరాకు
అయితే కానీ మా వాళ్ళు అందరినీ కూడా దేవుడు అందరినీ కూడా ఆవిడ పూజిస్తుంది. దేవుడు అని ఏసయ్యన్నా కూడా ఆవిడకి ఇష్టమే. అందు గురించి నేను ఆవిడ కూడా నాకు ప్రార్థన చేయమని చెప్తూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందుల్లో ఉన్న అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కుటుంబానికి కూడా ఆదరణ కలిగేలాగా ప్రార్థన చేయండి. నూతన సంవత్సరంలోకి వచ్చినందుకు మా కొరకు, నా సంఘం కొరకు నేను అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటానండి. నిజంగా మాకున్న ఇబ్బందులు సమస్యలు చాలా, అసలు అప్పులు రుణాలు కూరుకుపోయినాము. గత సంవత్సరం అంతా మేము తెలుగుకుంటా అనుకునే టైంకి ఇంకా బాగా లోపలికి వెళ్ళిపోయాము. బాగా చనిపోవడం, ఆరోగ్యం కాకపోవడం, బాగా ఇబ్బందుల్లో పడిపోయామండి. కరోనా లాక్డౌన్, వ్యాపారాలన్నీ మునిగిపోయి ఇంకా అసలే ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇంకా పూర్తిగా ఇబ్బందుల్లో వెళ్ళిపోయాం. ఈ నూతన సంవత్సరంలో అయినా కూడా మాకు కొంచెం దేవుడు కనుగరించి ఆయన మా వైపు ఉంటాడా నేనైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. అలాగే సంఘమంతా కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవస్తోత్రం ఎందు నా వందనాలు. దేవజనికి నా ప్రత్యేక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఇది నా సాక్ష్యం కాదు, మనందరికీ తెలుసు. మనం ఒక వ్యక్తి, మనం ఒకసారి ఒకరు పర్లేదు, మనం ఒకరు ప్రార్థన చేసాం. సౌందర్య వెంకట అందరికి గుర్తుండి ఉండొచ్చు. ఆ వ్యక్తి, ఆ సిస్టర్ గురించి మనందరూ ప్రార్థన చేసి మనకి ఇక్కడ వచ్చి కూడా సాక్ష్యం చెప్పి ప్రార్థన సాయం కోరి ఉన్నారు. అయితే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసాము. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు అనుకున్న వ్యక్తిగత ప్రార్థన చేసి ఉండొచ్చు. అయితే ఒక లాస్ట్ ఇయర్ అంటే 2020 కాదు 2019లో నేను ఏం చేశానంటే, నాకు ఎందుకో తలంపుతో అందరూ అంతకుముందు మనం ప్రేయర్ చేస్తే చాలా మంది యాప్స్ ఇచ్చేవాళ్ళం. అదే యాప్స్ ఏం చేసింది, నేను ఒక 2019లో అమ్మాయికి ఇంచుమించు మేబీ నాకు తెలిసి అయితే అక్టోబర్ నవంబర్లో అనుకుంటా ఇచ్చి ఉండేవాను. ఆ అమ్మాయికి తర్వాత అమ్మాయి తోటి 3 అమ్మాయిలు నేను ప్రేయర్ చేసి యాప్స్ ఇచ్చి ఉన్నాను. యాప్స్ ఇచ్చిన తర్వాత 2020లో ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యింది. కన్సీవ్ అయ్యిన విషయం కూడా నాకు తెలీదు. తర్వాత అనుకోకుండా వస్తే బ్యాంకులో వాళ్ళ హస్బెండ్ కలిసి పడి ఆయనకి మామూలుగా ప్రజలాడని అన్నాడు. అన్నీ నీకు ఒక శుభార్త చెప్పాలన్నాడు. నాకు ఎందుకో ఏంటో అని అర్థం కాదు. అన్నీ నీకు ఒక గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటమ్మా అంటే, ఇలాగా ఇది సౌందర్య ఇలాగా ప్రెగ్నెన్సీ ఉందన్నయ్య అనేసి అన్నాడు. అవునా, చాలా కంగార్స్ అన్నాను. అయితే టెన్షన్గా ఉంది అంటే, ఏం కదా బాగానే ఉంటుంది, బాబు పుడతాలే అనేసి అన్నాను. అన్న తర్వాత ఆమె మన నవంబర్లో అనుకుంటా, అక్టోబర్ మా అమ్మాయి డెలివరీ అయింది. మంచిగా బాబు పుట్టాడు. డెలివరీ అవ్వలేదు. ఆ ప్రతి నెల చెకప్కి వెళ్తుంది. బాబు చెకప్కి వెళ్తుంది, కానీ డాక్టర్స్ చూసి టైం ఇచ్చారు. పలానా డేట్ నువ్వు డెలివరీ అవుతుంది డేట్ ఇచ్చారు. ఆ డేట్ వరకు ఆమె వెయిట్ చేసింది, చెకప్కి వెళ్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే, వెళ్ళింది చెకప్కి. ఆ రోజు వెళ్ళేసరికి డాక్టర్స్ ఎందుకు అనుమానం ఇది వచ్చి అమ్మాయికి అన్నమాట సిజరీన్ చేయాలి, కష్టం అనేసి అన్నారు. సిజరీన్ చేసేసరికి సిజరీన్ చేసి బేబీని తీసి బేబీ వాళ్ళు అనుకున్నట్టు మంచి బాబు పుట్టాడు. కాకపోతే ఆ బాబు చనిపోయి ఆ కడుపులో 1 డే ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. అయితే ఆమె వాళ్ళు ఎంతగా సంతోషించాలనుకున్నారో అంతగా దుఃఖించాల్సి వచ్చింది. అయితే మనకి ఎందుకంటే జరిగింది అర్థం కాదు. బాబుకు చాలా బాగున్నాడు. ఫోటో చూపించారు నాకు. అసలు ఎంత మంచిగున్నాడు బాబు. అంత మా ప్రేమ చిన్నప్పుడు ఎట్లా ఉన్నాడు అంత లావుగా అంత బాగున్నాడు. అయితే చనిపోయాడు. అయితే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. అనే తర్వాత అనుకోకుండా మళ్ళా నేను వాళ్ళు గుడ్ న్యూస్ చెప్తారేమో అని చెప్తే పాప అనేది బాబానే అనుకున్నాను. వాళ్ళు చెప్తారో క్రిస్మస్ కానీ జనవరి కానీ తీసుకొచ్చి ఈ మందిరంలోనే సాక్షి చెప్పించాలనుకున్నాను. వాళ్ళు అట్లే రావాలనుకున్నారు. వేరేలాగా సాతాను ఏం చేసిన వాళ్ళ పక్షాన వాళ్ళకి దేవుళ్ళు వస్తున్నారు, ప్రార్థనలు ఎక్కువ బలపడుతున్నారని చెప్పి సాతాను వాళ్ళ మీద చిన్న చూపు చూసేసరికి అమ్మాయికి ఇలా ప్రాబ్లం అయింది. అయితే మళ్ళా దేవుడు మళ్ళా ఎందుకంటే జరిగింది ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ చూపిస్తాడు. ఈసారి వాళ్ళకి దేవుడు ఇద్దరుగా ట్విన్స్ గా ఇస్తానంటే దేవుడు చూపిస్తున్నాడు. అలా ఇచ్చేలాగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మిగిలిన ఇద్దరు కూడా యాప్స్ తీసుకున్న వాళ్ళు మరి వాళ్ళ విషయం కూడా నాకు అయితే తెలియదు. వాళ్ళు ఒకళ్ళు ఖమ్మంలో ఉంటారు, ఇంకొకళ్ళు వచ్చేసి ఇక్కడే లోకల్ వేరే చోటు ఉన్నారు. అయితే ఎవరు ఎక్కడన్నా సరే మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నా తలంపు ఏంటంటే, ఈ సంవత్సరం ఈ 2021లో చాలా మంది పిల్లలు లేని వారి కోసం ప్రార్థన చేయాలని తలస్తున్నాను. మన 31st నైట్గా చెప్పాక ప్లస్ ఇంకొకరు కూడా మన ఫ్రెండ్లు అని వాళ్ళ కూడా మందిరం నడిపించాను ఒక ఆలోచన. వాళ్ళ గురించి కూడా నా ప్రతి ప్రయత్నం కూడా ఫలించేలాగా మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇక 3వ అంశం అంటే, చాలా మంది కూడా తక్కువ ఉన్నారు. చాలా మంది ఉన్నప్పుడు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం మందిరానికి వచ్చినప్పుడు
అందరికీ ఫోన్స్ ఉన్నాయి, అందరికి ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి, అది కాదనలేం. కాకపోతే మందిరానికి వచ్చినప్పుడు మాత్రం మన ఫోన్ మాత్రం సైలెంట్ గా పెట్టేయడం కానీ స్విచ్ ఆఫ్ చేయడం కానీ చేస్తే అది దైవజాన్ని గౌరవించినట్టు ఉంటుంది. మనం ప్రార్థనలో కూడా దేవుని గౌరవించినట్టుగా దేవునికి లోపడినట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ మన ఫోన్స్, ఎందుకంటే అందరికి ఇంపార్టెంట్ కాల్స్ రావని అంటలేదు, వస్తాయి. కాకపోతే ఒక్క 1 hour 2 hours మన ఫోన్స్ పక్కన పెట్టుకుందాం, లేకపోతే దాని ఏమంటారు సైలెంట్ అని పెట్టేస్తే ఏదైనా ఫోన్ వస్తే ఇక్కడ నుంచి ఇట్లా లేసి అంటామంటే తక్కువ నుంచి ఇట్లా లేసి ఇటు నుంచి ఇట్లా లేసి చాలా మందికి అది డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ రాక పిల్లల దగ్గర నుంచి, ఇదే చెప్తాను, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు కూడా ఫోన్లు మధ్యలో వస్తే లేచి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడినట్టు చేయదు. కొంతమంది అయితే ఈ మధ్యకాలం చూస్తాను ఫోన్ ఇక్కడ ఉండే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అది పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, అయ్యో దేవుడికి అది కోపం ఇస్తుంది, దేవుడి కోపం అని మాత్రం భయం అనేది ఉండట్లేదు. అలాంటి భయం దయచేసి పెట్టుకొని ఫోన్లు అనేది స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ఎందుకంటే నాకు ఒక డిఈ గారు అంటే గెజిటెడ్ క్యాడర్ ఆఫీసర్ ఒక ఆయన చెప్పాడు కదా నాకు ఒకసారి, నా ఫోన్ ఇట్లాగ ఎత్తకపోతే ఏమిటో ఎత్తలేదంటే నేను చర్చలో ఉంటానంటే అంతే నా ఫోన్ సైలెంట్ ఉంటుంది ఎత్తమంటే మేము గర్భగుడిలోకి వెళ్తే మా ఫోన్ మీరు కూడా వెళ్తాంటే గర్భగుడిలోకి వెళ్ళిన 10 నిమిషాలు మా ఫోన్లో స్విచ్ ఆఫ్ అయిపోతే తర్వాత వచ్చిన వెంటనే ఆన్ చేస్తాం కదా, నువ్వు ఎందుకు ఆన్ చేయమంటే మీకు గర్భగుడిలోకి వెళ్ళేది ఒక 10 నిమిషాలే, ఇక్కడ మేము మందిరంలో ఆరాధించేది మినిమం 3 గంటలంటే 3 గంటలు మా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అన్నాడు. అయితే ఇంకోటి అంటే వాళ్ళ గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫోన్ తీసేసుకుంటారట. ఎందుకంటే పొరపాటున వాళ్ళ ఫోన్ ఎందుకు తీసుకుంటే ఫోటోస్ తీయడం కోసం, ఒకటి పొరపాటు ఫోన్ వస్తే ఆ మంత్రాలు చదివే వేద పండితుడు కానీ పక్కనున్న వాళ్ళు కానీ డిస్టర్బెన్స్ అవ్వకూడదని తీసుకుంటారు. మరి మనకు మరి అలాంటి అన్నిటికీ అలాంటి ఇది ఆలోచన ఉన్నప్పుడు మనకెందుకు దేవుని బిడ్డలు మనకెందుకు ఉండట్లేదు? కనుక మన ఫోన్ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు నేను ఫలానా వ్యక్తిని కదా, నేను ఇదిగా నా ఇదిగా మాత్రం తారతమ్యం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు ఫోన్లు సైలెంట్ పెట్టేద్దాం. మీరు నమ్ముతారు నా ఫోను ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం 20 మిస్డ్ కాల్స్ ఉంటాయి నాకు. మీరు అబ్జర్వ్ చేస్తలేదు, మీకు కావాలంటే 20 మిస్డ్ కాల్స్ ఉంటుంది. రాను ఏమైందంటే ఇప్పుడు చాలా మందికి రాంబాబు ఫోన్ చేసి వాడు ఎత్తాడు రాడు, ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది ఆదివారం కదా, ఇలా గుర్తు చేస్తే ఆదివారం కదా రాడు అన్న ఇదిగా ఉంటది. మనకు కూడా అందరి దృష్టిలో అలా పడిపోవాలి, వీళ్ళు ఆదివారం కదా వాళ్ళు చర్చికి వెళ్తారు 2 దాకా ఫోన్ పని చేయవు అన్న విధంగా మనం ఉండగలిగితే మన ఫోన్ రావు, మనం కూడా ప్రశాంతంగా దేవుని వాక్యం వినగలం. వీళ్ళు ఫోన్ వస్తే ఫోన్ చూసుకుంటాను వాక్యం వింటుంటాం, ఫోన్ చూసుకుంటే వాక్యం వింటాం. అలా చేయకండి దయచేసి. ఎందుకో నాకు దేవుని ఆత్మ ప్రేరణ చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా తేడా మీకు ఏదైనా బాధగా అనిపిస్తే మాత్రం నేను మన్నించమని మాత్రం నేను అన్నాం. ఎందుకంటే ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మన్నించాలని మాత్రం నేను అన్నాం. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన మాట దేవుడు తన వెనుక జీవించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రేరేపించిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. అందరూ ఏకీభవించు, ప్రార్థనలో ఏకీభవించు. ఎవరు చేయలేదు నాకంటే మాకంటే ప్రభావ స్తోత్రం ఉండండి. ఎన్నో కోట్లు వేలు నన్ను లక్షల కోట్లు ఉన్నప్పుడు కూడా ప్రభావ స్తోత్రం కాదు, మనలో బిల్డింగ్ ప్రభావ స్తోత్రం ఉండండి. ఏమి లేకపోతే ప్రభావ స్తోత్రం బతికించుకుంటే వానికి స్తోత్రం ఉండండి. నేను ఇప్పుడు లేకపోతే మా జీవితాలు వ్యర్థం ప్రభావ స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మకి స్తోత్రం ఉండండి. నేను ప్రార్థించిన ప్రారంభించినప్పుడు ఆనందమైన పద్ధతి మాట్లాడే స్తోత్రం ఎవరు ఆశ్రయించి మాకు వ్యర్థమైన ప్రభావ స్తోత్రం ఉండండి. నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబం కూడా నేను ముందుకు సాగి పెట్టలేదు. ప్రతి ఆశ్రమం మా సమయంలో అనేక మంది వ్యాధి బాధపడుతున్నారు. గర్భాలు భారతదేశం
నాయన మనుషుల వైపు లోకం చూడకు కాదు ఇంట్లో చూసి హెచ్చరించిన కనపడి భాగ్యం లేకపోతే దాని కుమార గారి ఆమేన్. చక్కగా కూర్చున్నాం. అందరూ రెండు చేతులు పైకి దాన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తాలి. అందరికి రెండు చేతులు ఉన్నాయా? హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం. అందరూ బైబిల్ తీసి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1-2 వచనాలు చదువు. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచి నిమిత్తం ఆయన అరణ్యంలో 40 సంవత్సరములు నీ దేవుని యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. చూడండి, ఈ ద్వితీయోపదేశ కాండం మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకి రెండవసారి మరలా దేవుని ఆజ్ఞలను బోధిస్తా ఉన్నాడు. దేవుని కట్టడాలను బోధిస్తా ఉన్నాడు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉంచిన ఇశ్రాయేలు ప్రజల్ని మోషే దేవుడు ఎన్నుకొని మోషే ద్వారా ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించిన దేవుడే. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని మోషే ద్వారా ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపిస్తున్న సమయంలో దేవుడు చేసిన మేలులు, దేవుడు నడిపించిన మార్గాలన్నిటినీ, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి ప్రయాణం అయిపోతా ఉన్నప్పుడు మధ్యలో ఎదురొచ్చింది? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ప్రజలు ఏం చేశారు? దేవుడి మీద సనుక్కున్నారు, మోషే మీద సనిగారు. మమ్మల్ని ఈ ఎర్ర సముద్రంలో ముంచివేయడానికి ఐగుప్తుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చావా అని మోషే మీద సనుగుతా ఉన్నారు. మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవా? మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని చంపేయడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అని మోషే మీద సనుగుతా ఉన్నప్పుడు మోషేకి మోషే గారు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఎర్ర సముద్రం పాయలైంది. ఆరిన నేల మీద నడిచిన ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. 400 కానాను దేశానికి వాగ్దానము చేయబడిన ఆ పాలు తెన్నెలు ప్రవహించు దేశంకి ప్రయాణం అవ్వడానికి పట్టవలసిన రోజులు ఎన్ని దినాలండి? 12 దినాలు వెళ్ళవలసింది. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని దినాలు నడిచారంట? 40 సంవత్సరాలు నడిచారు. చూడండి, ఎందుకు ఈ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎందుకు ఈ 40 సంవత్సరాలు అక్కడక్కడే అరణ్యంలో తిరుగుతా ఉన్నారు? ఎందుకు అంటే వారి యొక్క అవిధేయత వలన. ఈరోజు మనము కూడా దేవునిలో ఎదగలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఆత్మీయంగా అభివృద్ధి పొందలేని స్థితిలో ఉంటున్నాం. భౌతికంగా ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకు అంటే దేవుని ఆజ్ఞలకు విధేయులుగా జీవించలేని స్థితిలో మనం ఉంటున్నాం. అందుకే మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు రెండవసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని ఫరో సైన్యం తరుముతా ఉన్నప్పుడు ఫరో సైన్యం ముందు ఎర్ర సముద్రం తరుముతా ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుని మార్గాలను మనం జ్ఞాపకం చేసుకోమని ఇశ్రాయేలు ప్రజలకి బోధిస్తాము. ఈ రోజు మనము కూడా
దేవుని ఆజ్ఞను పాటించగలుగుతున్నామా? దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ఒక్కసారి గమనించుదామా. నువ్వు ఆత్మీయంగా ఎదగట్లేదు, ఆత్మీయంగా నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆత్మీయంగా అభివృద్ధి ఉందా? ఈరోజు శారీరకంగా అభివృద్ధి పొందగలుగుతున్నావా? ఒకవేళ శారీరకంగా అభివృద్ధి పొందుదావా మంచిదే, కానీ నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయ స్థితి దినదినము ఎలా ఉంటుంది? అందుకే పౌలు భక్తుడు అంటా ఉంటాడు కదా, దినదినము నా అంతరంగ పురుషుడు ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. ఈరోజు మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడా? ఆత్మీయంగా నువ్వు ఎదగగలుగుతున్నావా? దేవుని ఆజ్ఞలు పాటించగలుగుతున్నావా? దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుడు అంటున్నాడు మళ్ళా, ఎప్పుడు నిర్గమకాండంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 40 దినాలు ఉపవాసం ఉండి రేయింబవళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మోషే గారు 10 ఆజ్ఞలు సంపాదించారు. 10 ఆజ్ఞలు సంపాదించి ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వస్తా ఉన్నప్పుడు వారు ఏం చేశారండి? అవిధేయులై ఒక బంగారు దూడలను తయారు చేసుకొని, ఈ దేవుడే మమ్మల్ని ఆ ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించిన దేవుడని ఆ దేవుడికి పూజలు చేస్తా ఉన్నారు, నాట్యం చేస్తా ఉన్నారు. చూడండి, ఈరోజు మనము దేవుడు చేసిన మేలు మర్చిపోయా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోయా. కొన్నిసార్లు మనకు కొంత శోధన రాగానే, కొంత ఇబ్బంది కలగగానే దేవుడి సన్నిధికి పరుగని పరిగెత్తుకొని వస్తా ఉంటాం. అవన్నీ తీరిన తర్వాత, మన సంతోషం వచ్చిన తర్వాత మళ్ళా ఏం చేస్తాం? దేవుని మందిరానికి రాలేని స్థితిలో ఉంటాం. దేవుడు చేశాడు కదా మేలులు, దేవుడు గుర్తున్నాడప్పుడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తా ఉంటాడు. కానీ అది కాదు, దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు దేవుని ఆజ్ఞలు మనం గైకొనే వారిగా ఉందా? దేవుని కట్టడాలు గైకొనే వారిగా ఉందా? అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండ 20వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు కదా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు నేను కరుణించి వాడుతూ ఉన్నాను. చూడండి, దేవుని ఆజ్ఞలు గైకొనడం వల్ల, దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించడం వల్ల ఏంటి అంటే మనకు మేలు. ఏంటండి? ఆయన 1000 తరముల వరకు కరుణించే దేవుడు. అందుకే ఈ ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో అంటున్నాడు, ఇశ్రాయేల్ జనుల మీద దేవుని ఉన్న కనికరం, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద కనికర పడుతూ ఉన్నాడు. మరలా రెండోసారి ఆయన కరుణ చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే నా ఆజ్ఞలకు విధేయులై ఉండాలి అని మరలా మోషే ద్వారా మరలా ఇశ్రాయేల్ ప్రజలకు బోధిస్తా ఉన్నాడు. అందుకే ఈరోజు మనం కూడా దేవుని ఆజ్ఞలు గైకొనే వారిగా ఉందాం, దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉందాం. అందుకే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనమంటున్నాడు దేవుడు. ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన పూర్ణ హృదయంతో ఆరాధించడం మాత్రమే కాదు, కానీ ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉన్నాం. ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఏంటిదంటండి? ఏంటి మనకు ఆశీర్వాదం? ఏంటి? మన 1000 తరముల వరకు మనల్ని కరుణించు దేవుడు. అందుకే దావీదు భక్తుడు ఉంటాడు కదా, అయ్యా నీ ఆ మందిరంలో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. అందుకే దేవుని ఆజ్ఞలు గైకొను. మనము ఈ తరం ఆశీర్వదించబడాలంటే, మన పిల్లలు చూడాలి అంటే, వారు ఆశీర్వదించబడాలి అంటే, ఈ రోజు మనము దేవుని ఆజ్ఞలు గైకొనే వారిగా ఉండాలి, దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తే 1000 తరముల వరకు నిన్ను కరుణించే దేవుడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. 1000 తరములు అంటే ఏంటండి? 1000 తరములు. మనం 1 తరం 2 తరములు చూడటమే. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ వాగ్దానాలు చేయబడిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళగలిగారా? వెళ్ళలేదు. కానీ వారి పిల్లలు మాత్రం ఆ కానాను దేశానికి వెళ్ళారు. అందుకే మళ్ళా వారికి బోధిస్తా ఉన్నాడు, మీ తల్లిదండ్రులు ఇలా ఉన్నారు, మీరు నాకు విధేయులై ఉండండి, నా ఆజ్ఞలు అనుసరించండి, నా ఆజ్ఞానుసారమైన జీవితాన్ని మీరు జీవించండి, నా శాసనాలు మీరు గైకొనండి, నా న్యాయ విధులు మీరు గైకొనమని మళ్ళా ఇశ్రాయేలు ప్రజలకి బోధిస్తా ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వచనం, మరియు నీకును నీ తర్వాత నీ సంతానానికి
క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను నువ్వేంచి కైకొను. చూడండి, నువ్వు ఇచ్చే ఆయన ఇచ్చే దేశంలో, నువ్వు నివసించే దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నువ్వు 1000 తరముల వరకు కరుణించబడాలి అంటే, మనకు సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయాలంటే ఏం చేయాలంట? ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా ఉన్నారు. మరియు నీ దేవుడనే యెహోవా నీకిచ్చు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, ఈరోజు ఎంతో మంది ఈ 2020 సంవత్సరంలో ఇంత కరువు కాలంలో కూడా ఎంతో మంది ధనవంతులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పేదవారు కానివ్వండి, ఎంతో మంది కరోనా వైరస్ చేత చనిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. మన ఈ స్థితిలో ఉంచి మరలా 2021 సంవత్సరాన్ని మనకి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలుగా జీవించే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. ఆయన కట్టడలను గైకొనే వారిగా ఉండాలి. ఆయన ధర్మశాస్త్రము గైకొనే వారిగా ఉండాలి. ఆయన న్యాయ విధులు గైకొని వాటి అనుసారమైన జీవితాన్ని జీవించే వారిగా మనం జీవితాం. ఈరోజు తీర్మానం చేసుకుందాం మన 2021 సంవత్సరంలో, ప్రభువా 2020 సంవత్సరంలో ఒకవేళ నిన్ను దుఃఖపరిచేనేమో, నీ నిర్లక్ష్య స్థితిలో నేను ఉన్నానేమో, ఈసారైనా 2021 సంవత్సరంలో నీ ఆజ్ఞను నీ గైకొంటాను, నీ శాసనాలను నీ గైకొంటాను, నీ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తానని ఒక తీర్మానం చేసుకొని ముందుకు వెళ్దాం. ఈ 2021 సంవత్సరం ప్రభువా నీ ఆజ్ఞల్ని గైకొంటానని, ఆజ్ఞలు గైకొనే వారిగా మనం ఉండాలి. చూడండి 6వ అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశ కాండం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలను, సూచనగా వీటిని చేతులకు కట్టుకోనమన్నాడు. చూడండి, ఎప్పుడైనా మన పిల్లల్ని కూర్చోబెట్టుకొని, ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని మన పిల్లలకి మన జీవితంలో చేసిన కార్యాలు ఎప్పుడైనా చెప్పగలిగామా? దేవుడు నన్ను రక్షించుకున్నాను, ఒకప్పుడు నేను చీకటిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడు నేను వ్యాధి చేత బాధపడుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడు నన్ను తల్లిదండ్రులు నన్ను వెలివేసినప్పుడు, సమాజం నన్ను వెలివేసినప్పుడు, అన్నదమ్ములు నన్ను వెలివేసినప్పుడు, నా దేవుడు నన్ను రక్షించిన దేవుడు, నా దేవుడు నన్ను తప్పించిన దేవుడు, నా దేవుడు నన్ను విడిపించిన దేవుడు అని ఎప్పుడైనా మన పిల్లలకు సాక్ష్యం చెప్పగలిగామా? మన సంఘంలో సాక్ష్యం చెప్పగలిగామా? ఇతరులకు సాక్ష్యం చెప్పగలిగామా? ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. క్రైస్తవులైన మనము, దేవుడిని వెంబడిస్తున్న మనము ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. మనం చేసిన కార్యాలు ఈరోజు ఎవరి పిల్లలు మన తల్లిదండ్రుల మాట వినడం లేదంటే దేనికి కారణం? క్రైస్తవుల పిల్లలే, బయట వాళ్ళు ఎవరో కాదు, అన్యులు కాదు, దేవుడిని నమ్ముకున్న పిల్లలే. వారు ఎవరి పిల్లలు అయ్యా అయ్యగారికి చెప్తా ఉంటారు, పాస్టర్ అయ్యా నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట విన, ఎంతో బాధతో చెప్తా ఉంటారు. ఎప్పుడైనా దేవుడు చేసిన కార్యాలు నా పిల్లలకి ఎప్పుడైనా మన పిల్లలకి చెప్పామా? అయ్యా అయ్యా నాకు దేవుడు నన్ను సహాయం చేశాడు, నన్ను విడిపించిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు అని ఎప్పుడైనా మన పిల్లలకి దేవుడికి సాక్ష్యం చెప్పగలిగామా? దేవుడి గురించి చెప్పగలిగామా? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను ఇశ్రాయేలు ప్రజలకు కుమ్మరించాడు, మళ్ళా బండను పలగొట్టి నీళ్ళనిచ్చాడు, చేదైన నీళ్లను మధురముగా మార్చిన దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అని మన పిల్లలకి ఎప్పుడైనా చెప్పగలిగామా? ఎప్పుడైనా చెప్పామా? సాక్ష్యం చెప్పగలిగామా? అందుకు అంటున్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలకు మరలా బోధిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేడు నేను ఆజ్ఞాపించి మాటలన్నిటినీ నీ హృదయములో ఉంచుకొనవలెను, నీవు నీ కుమారులకు నీ కుమార్తెలుగా వాటిని అభ్యసింపచేయాలి. నీ వింట కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు దేని గురించి ధ్యానించాలి? దేవుడు చేసిన కార్యముల గురించి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేశాడు, నీ కుటుంబంలో ఏ కార్యాలు చేశాడో అది నా మన పిల్లలకు చెప్పేవారిగా ఉండాలి, ఇతరులకు ప్రకటించే వారిగా ఉండాలి, ఇతరులకు ఒక సాక్షిగా మనం నిలబడే వారిగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడుగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకో. చూడండి, ఈరోజు ఎవరిని పోలి మనం నడుచుకుంటున్నాం? క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతున్నామా? దేవునికి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా మనం ఉందాం. ఆజ్ఞలు గైకొందాం. 119వ కీర్తన మనం అంతా ధ్యానం చేసుకుంటా ఉంటే, ధ్యానం చేస్తా ఉంటే దాంట్లో ఏముంటాయండి? న్యాయ విధులు ఉంటాయి, కట్టడలు ఉంటాయి,
ఆజ్ఞలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి, ఉపదేశాలు ఉంటాయి. వాటన్నింటినీ గైకొనాలి. దేవుని వాక్యం ఎంత మధురమైనది. అందుకే అంటున్నాడుగా, వాటన్నిటిని మన పిల్లలకి ఏం చేయాలంట? అభ్యసించే వారిగా మనం ఉండాలి. 10వ అధ్యాయం 13వ వచనం. నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుని మాట కాక నీ దేవుడైన యెహోవాను ఏమి కోరుతున్నాడు? చూడండి, ఆయన ఏం కోరుతున్నాడండి? నీ ఆస్తిపాస్తులు కోరుతా ఉన్నాడా? నీ అందచందం కోరుతా ఉన్నాడా? నీ గొప్పతనాన్ని, పేరు ప్రఖ్యాతాన్ని కోరుతా ఉన్నాడా? ఏం కోరుతా ఉన్నాడు ఈరోజు దేవుడు? ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో? ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించమంటా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనేవారిగా ఉండమంటున్నాడు. ఆయన శాసనాలు గైకొనేవారిగా ఉండమంటున్నాడు. ఆయన కట్టడాలు గైకొనేవారిగా ఉండమంటున్నాడు. ఈ రోజు దేవుని ఆజ్ఞలు గైకొని దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించేవారిగా మనం ఉందాం. అందుకే ఏమడుగుతున్నాడు అండి ఆయన? ఏమడుగుతా ఉన్నాడు దేవుడు? నీ ఆస్తిపాస్తులు అడుగుతా ఉన్నాడా? నీ కారు, నీ బంగాలు అడుగుతా ఉన్నాడా? ఏమడుగుతున్నాడు? నా ఆజ్ఞను గైకొను అంటున్నాడు. నా ఆజ్ఞానుసారమైన జీవితాన్ని గైకొను అంటున్నాడు. అది గైకొంటే నీకు మెండైన దీవెనలు ఇస్తా అంటున్నాడు. నీ తరము 1000 తరముల వరకు కరుణిస్తా అంటున్నాడు. ఈరోజు 1000 తరాలు కరుణించబడాలి అంటే, మన పిల్లలు దేవుల్లో ఎదగాలి అంటే మనము ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా ఉందాం. అంత మాత్రమే కాదు, చూడండి 26వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 18వ వచనం. మరియు చూడండి, ఆయన స్వకీయ జనమై ఉండాలి అంటే, ఆయన సొంత బిడ్డలుగా ఉండాలంటే, ఆయన సొంతగా ఏర్పరచుకున్న జనముగా ఉండాలి అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని తన స్వకీయ జనముగా చేసుకున్న దేవుడు ఇప్పుడు ఆత్మీయంగా మనం ఇశ్రాయేలు ప్రజలమే. ఈరోజు స్వకీయ జనముగా చేయబడాలి అంటే, ఆయన సొంత బిడ్డలుగా మనం అంగీకరించబడాలి అంటే ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉందాం. ఆజ్ఞలు గైకొందాం, ఆయన శాసనాలు గైకొందాం, ఆయన కట్టడాలు గైకొందాం, ఆయన ఉపదేశాలను గైకొనే వారిగా ఉందాం. ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తే మనకే మేలు, ఇతరులకు కాదు. నీ ఆత్మీయంగా నీకే మేలు. నీ ఆత్మీయంగా శారీరకంగా నువ్వే బాగుంటావు. ఆయన దీవెనలు ఇస్తా ఉంటాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగలుగుతావు, ఆత్మీయంగా అభివృద్ధి పొందగలుగుతావు. ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించేవారిగా తీర్మానం చేసుకుంది. ప్రభువా, నీ ఆజ్ఞల్ని గైకొంటా, నీ కట్టడాలని గైకొంటా, నీ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తానని ఒక తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళే వారిగా ఉంటున్నారు. ఇంకొకరు చూడండి, పూర్ణ హృదయంతో లోబడే వారిగా ఉన్నారు. రెండవదిగా, మొదటిగా ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించేవారిగా, ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి. రెండవదిగా లోబడి ఉండుట. ఎలా లోబడాలి? దేవునికి ఎలా లోబడాలి అంటే పూర్ణ హృదయంతో లోబడే వారిగా మనం ఉంటాం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 16వ వచనం. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో వాటిని అనుసరించి నడుచుకునేవారు. చూడండి, ఎలా నడుచుకోమంటున్నాడు? ఎలా నడుచుకోవాలి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో వాటిని అనుసరించి నడవాలి. ఏదో చెప్పారు కదా అని చెప్పేసి ఆయన ఆజ్ఞానుసారమైన ఆజ్ఞలు గైకొని వాటానుసారంగా నడవడం కాదు. పూర్ణ హృదయం కావాలి. పూర్ణ హృదయంతో దేవుని మాటకి లోబడాలి. పూర్ణ హృదయంతో దేవుని వాక్యానికి లోబడాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. అందుకే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నా ఆజ్ఞలను గైకొని వాటానుసారమైన జీవితాన్ని జీవించమంటున్నాడు. ఈరోజు పూర్ణ హృదయంతో గైకొందాం, పూర్ణ హృదయంతో దేవుని మాటకి లోబడదాం, పూర్ణ హృదయంతో దేవుని వాక్యానికి లోబడే వారిగా మనం ఉందాం. చూడండి 32వ అధ్యాయం 46వ వచనం. మరలా
మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యమన్నిటిని అనుసరించి నడుచుకునే వాళ్ళని వారి ఆజ్ఞాపించి. చూడండి, మరలా చెప్తా ఉన్నా, మీ మనసులో పెట్టుకోమంటున్నాడు. ఏంటిది? మరలా నేను మీ పలికిన మాటలన్నీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారికి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకునే వాళ్ళని మరలా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆజ్ఞాపిస్తాం. ఈరోజు మనము మన పిల్లలు దేవుని ఆజ్ఞలు నడవాలంటే, దేవుని మార్గంలో నడవాలంటే మనము తల్లిదండ్రులైన మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుని ఆజ్ఞలు కైకొనాలి, దేవుని మార్చికి లోబడాలి. దేవునికి లోబడి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నువ్వెప్పుడైతే దేవుని వెంబడిస్తా ఉన్నావో అప్పుడు నీ పిల్లలు కూడా దేవుని వెంబడించే వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొదటి సమూయేలు గ్రంథంలో అంచున్నా ఉన్నాడు. సమూయేలు భక్తుడు ఏమంటున్నాడు? 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు సమూయేలు ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేలు క్రొవ్వులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చూడండి, ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, ఏంటి? నువ్వెన్ని బలులు ఇచ్చినా కానీ, ఎన్ని అర్పణలు ఇచ్చినా కానీ, ఏంటిదండి? ఎన్ని బలులు, శ్రేష్టమైన బలు అర్పించిన, పొట్టేలు క్రొవ్వును బలి అర్పించినా కానీ వాటన్నిటిని అర్పించుట కంటే యెహోవా సంతోషించిన అంటున్నాడు. మాట చూడండి, బలు అర్పించుట కంటే ఏమి వినాలంట? మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకి లోబడుతా ఉన్నావా? దేవుని వాక్యానికి లోబడి దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించగలుగుతున్నావా? ఎన్నో బలులు అర్పిస్తూ ఉంటారు చాలా మంది, కానీ మాట వినరు. మనము కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం? మొక్కుకుంటాం దేవునికి, ప్రభువా నాకు కుమారుని దయచేస్తే నీ సేవకి అప్పగిస్తామంటాం. కానీ వాడు ఏం చేయాలి? చదువుకోవాలి, డిగ్రీ చేయాలి, ఇంకేం చేయాలి? బీటెక్ చేయాలి, డాక్టర్ చేయాలి. అప్పుడు మనకు సమర్పణ అనేది గుర్తొస్తూ ఉంటుంది. చూడండి, దేవుడికి మనం ఎలా సమర్పించుకోగలుగుతున్నాం? సమర్పించుకుంటే మాట వింటున్నామా లేదా, మాటకి లోబడుతున్నామా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? అదే అంటున్నాడు కదా, ఒకడు అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులు అర్పించుట కంటే యెహోవా సంతోషించిన ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనాలి. చూడండి, బలులు అర్పించుట కంటే ఏం గైకొనాలి? ఆజ్ఞలు మాత్రమే గైకొనాలి. నువ్వెన్ని బలులు అర్పించినా అది దేవునికి వ్యర్థమే. నువ్వెన్ని బలులు అర్పించినా అది వ్యర్థమే. ఆజ్ఞ గైకొన్నావు. క్రొవ్విన బలులు, క్రొవ్విన దుడలు ఎన్ని బలుగా అర్పించినా కానీ అది వ్యర్థమే. కానీ దేవుని మాట వినడమే శ్రేష్టం. ఈరోజు దేవుని మాట విందాం, దేవుని మాటకి లోబడదాం, పూర్ణ హృదయముతో దేవుని ఆరాధన చేద్దాం, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుని ఆజ్ఞలు గైకొనే వారిగా మనం ఉన్నాం. పూర్ణ హృదయంతో దేవుని అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురును అపోస్తులను మనుషులను కాదు కానీ దేవునికే మేము లోబడతాం. చూడండి, పేతురు గారు అంటా ఉన్నాడు, మేము ఎవరికి లోబడాలి? రాజులకు లోబడాలా? అధికారులకు లోబడాలా? పరిసయ్యులకు లోబడాలా? ఎవరికి లోబడాలయ్యా? మేము దేవునికి మాత్రమే మేము లోబడతాం. జీవము గల దేవుని మాత్రమే మేము లోబడతాం. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? ఇతరులకు ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? మేము దేవునికే లోబడతాం, దేవుని మాట వింటాం, దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తామని ధైర్యంగా అన్ని జనుల మధ్యలో మనం చెప్పగలుగుతున్నామా? ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని కొరకు? దేవుడు నీ కొరకు ఆకాశాన్ని విడిచి పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినప్పుడు పండగలు సంబరాలు చేశామే.
ఎందుకు ఈ లోకానికి దేవుడు వచ్చాడండి? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనుషులందరికీ ఏం చేయడానికి? సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మన కుటుంబంలో సమాధానం ఉందా? మన జీవితంలో సమాధానం ఉందా? మన ఆత్మీయంగా సమాధానంగా పడగలుగుతున్నామా ఇతరులతో? ఎందుకు ఈ లోకానికి దేవుడు వచ్చాడని ఎన్నో సంబరాలు చేసుకుంటా ఉన్నాం, మనం ఎన్నో బహుమానాలు పంచుతా ఉన్నాం. ఎందుకు? సమాధానం లేనిది ఎన్ని చేసినా వ్యర్థమే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. సమాధానాన్ని పొందుకునే వారిగా మనం ఉన్నాం. అందుకే ఎన్ని బలులు అర్పించినా కానీ, ఎన్ని క్రొవ్విన దుడలు బలులుగా అర్పించినా వ్యర్థమే. కానీ ఆజ్ఞను గైకొను అంటున్నాడు, మాట విను అంటున్నాడు దేవుడు. అంతే, నువ్వు మాట విని మాటకి లోబడి దేవుళ్ళలో ముందుకు కొనసాగితే ఆయన 1000 తరముల వరకు నేను ఏం చేస్తాడంట? కరుణించేది. 1000 తరముల వరకు నిన్ను నడిపించే దేవుడైనా, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడైనా. ఈరోజు దేవుడి ఆజ్ఞలకు లోబడదాం, దేవుని మాటకి లోబడే వారిగా మనం ఉందాం. తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఈరోజు నీ మాటకి లోబడతాం. ఎన్నిసార్లు లోబడలేని స్థితిలో మనం ఉంటున్నాం? ఎన్నిసార్లు దేవుడి మీద తిరగబడి ఉన్నాం మనం? ఎన్నిసార్లు అవిధేయులుగా దేవుడికి తిరుగుబాటు చేసిన స్థితిలో మనం ఉంటున్నాం? దేవుడు ఒక మేలు చేయకపోతే ఎన్నిసార్లు దేవుడిలో సరిగాం మనం? ఇప్పుడైనా 2021 సంవత్సరంలో లోబడదాం, దేవుని ఆజ్ఞకి లోబడదాం, దేవుని మాటకి లోబడదాం, దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. మనం ఈరోజు తీర్మానం చేసుకుంది ఈ 2021 సంవత్సరంలో, ప్రభువా ఈ 2020 సంవత్సరంలో ఎన్నో మార్లు నిన్ను దుఃఖపెట్టానేమో, ఎన్నో మార్లు నిన్ను దూషించానేమో. ఈ 2021 సంవత్సరంలో నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుంటా. నీకు నీ ఆజ్ఞల్ని గైకొంటాను, నీ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాను. నీ మాటకి నేను లోబడతానయ్యా. పూర్ణ హృదయంతో నీ మాటకి నేను లోబడతాను. పూర్ణ హృదయంతో నీ ఆజ్ఞల్ని గైకొంటాను. పూర్ణ హృదయంతో నీ శాసనాన్ని గైకొంటాను. పూర్ణ హృదయంతో నీ కట్టడాన్ని గైకొని వాటానుసారమైన జీవితాన్ని జీవిస్తాను ఒక తీర్మానం చేసుకొని ముందుకు కొనసాగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా దేవుని అడుగుదాం. అందరూ 2 చేతుల పైకి, తలల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ 2021 సంవత్సరం నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాను ప్రభువా. నీ ఆజ్ఞల్ని గైకొంటాను ప్రభువా. నా మార్గాలు మీరు నీ మార్గాలను నడిపించండి ప్రభువా అని అడుగుతాం. నీ మాటకి నేను లోపడతాను ప్రభువా, నీ వాక్యకి నేను లోపడతాను తండ్రి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి అడుగుదాం. మీరు మధ్యకాల సమయంలో దేవుని అడుగుదాం. ప్రభువా ఈ 2021 సంవత్సరంలో ప్రభువా నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తానయ్యా. అయ్యా బలులు అర్పించుట కంటే, దహన బలులు అర్పించుట కంటే, క్రొవ్విన దృఢను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం వచ్చినావు కదా ప్రభువా. అయ్యా నీ మాట నేను వింటాను, నీ మాటకి నేను లోపడతాను ప్రభువా. ప్రార్థన చేద్దాం. నీ ఆజ్ఞల్ని గైకొంటాను అయ్యా. నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు తండ్రి, నీ ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరముల వరకు నువ్వు కరుణిస్తాను వాగ్దానం చేశావు కదా ప్రభా. ఒక్కసారి నన్ను కరుణించండి, నా కుటుంబాన్ని మీరు కరుణించండి ప్రభా. నేను నా కుటుంబాన్ని మాటకి నేను లోపడతామయ్యా. నేను నా కుటుంబాన్ని మాటకి నేను లోపడతాము ప్రభా. పూర్ణ హృదయంతో మేము లోపడతామయ్యా. నీ ఆజ్ఞలు మేము గైకొంటాము ప్రభా. నీ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తాను ప్రభా అని తీర్మానం చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, వందనాలు. అందరూ అడుగుతాం, నోరు తెరిచి అడుగుతాం. ఈ 2021 సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన నూతన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానం చేసుకుందాం, నూతనమైన జీవితాన్ని ప్రారంభిద్దాం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం, దేవుని సంతోష పెట్టే వారిగా మనం ఉందాం. ఈ మధ్యకాల సమయంలో ప్రభువా నీకు వందనాలు. మరొక నూతన సంవత్సరం నాకు ఇచ్చారు. ఎంతో మంది నూతన సంవత్సరం చూడలేని స్థితిలో ఉన్నారు ప్రభా. కానీ నా బ్రతుకులో ప్రభా ఒక నూతన సంవత్సరాన్ని నాకు ఇచ్చావు, నా కుటుంబానికి ఇచ్చావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నీ మాటకి లోపడతాను ప్రభా, నీ ఆజ్ఞకి లోపడతాను ప్రభా. నీ మాట వింటాను ప్రభా. పూర్ణ హృదయంతో నిన్ను వెంబడిస్తాను ప్రభా. పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధన చేస్తాను ప్రభా. ఓ క్రమంగా ఒక జీవితాన్ని జీవిస్తాను ప్రభా. క్రమంగా నీ మందిరానికి నిన్ను వెళ్తాను ప్రభా. క్రమంగా నిన్ను ఆరాధన చేస్తాను ప్రభా. క్రమంగా ప్రతి కార్యక్రమంలో నిన్ను పాల్పొందుతాను ప్రభా అని తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యానుసారముగా నీ మాట చెప్పడం, నీ వాక్యానుసారమైనటువంటి జీవితం, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవన్నా. గతించిపోయినటువంటివి నీ మాటలు, మరపు రానటువంటివి నీ మాటలు, జీవము కలిగినటువంటివి నీ మాటలు, జీవింపచేసేటువంటివి నీ మాటలు నాయన. జుంటి తేనె దార కంటే మధురమైనవి నీ మాటలు. ఈ సంవత్సరం నీ మాటకు లోబడినటువంటి వారు ప్రభు మనకి ఈ సంవత్సరం వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అని. ఏమిటి విడువనిది? దేవుని వాక్యం, దేవుని కట్టడలు, దేవుని వాగ్దానం నిన్ను విడిచిపెట్టదు. ఈ సంవత్సరం పర్వతములు తిరిగిన మెట్టులు తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానం నిన్ను విడిచిపోదు, దేవుని మాట నిన్ను విడిచిపోదు, దేవుని వాక్కు నిన్ను విడిచిపోదు. ప్రభువా, నన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచి నీ వాక్కులకు లోపడే స్వభావం నాకు దయచేయని వేడుకుందాం, ప్రార్థించుదాం. విత్తమైన వాక్యం ఫలించి అభివృద్ధి చెందినట్లుగా మనందరూ నా సొలొమోను ప్రార్థనలు నడిపిస్తారు. దేవునికి సందర్భానికి సాగుదాం. Praise the Lord. Hallelujah, 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 hallelujah. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధమైన దేవుని ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన కృపగలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం రాజా. ఇంతవరకు నీ పిల్లలమైన మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా సజీవంగా కాపాడి నూతన సంవత్సరంలో మొదటి ఆదివార దినములో నాయనాన్ని సన్నిధిలో గడుపుకోవడానికి నీ పిల్లలమైన మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఇంతవరకు నీ దాసులు నిలబెట్టి మీరు వినిపించిన వాక్యం కొరకు స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. ఇంకా వాక్యం నాయన అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి, ప్రతి ఒక్కరిలో ఫలించడానికి కృప దయచేయండి, వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి, నీ ఆజ్ఞలు గైకొనడానికి సహాయం చేయండి, నీకు లోబడటకు సహాయం చేయండి, నీ మాటను అనుసరించడానికి సహాయం చేయండి ప్రభువా. మేము అల్పులం, అయోగ్యులం, నిష్ప్రయోజకులం, మట్టి కొనుకులం తండ్రి. మా నాయన మా శక్తి సరిపోదు, మా బలము సరిపోదు ప్రభా. మేము మంటి ద్వారమని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా నాయన. యేసయ్య కనికరించమని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో కూడా నీ ఆజ్ఞ ఫలించడానికి సహాయం చేయండి, నీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. అందరినీ మీరు దర్శించండి, రక్షించండి. మీ సేవకులను ఇంకా బలపరచి వాడుకొని మహిమ పొందండి. అలాగే నాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రసాద్ పాస్టర్ గారి సంఘంలో సేవ అంతటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృపలతో నింపమని మనవి చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మలను కోరుకొని రమ్మని మనవి చేస్తున్నాను దేవా. సంఘ సరిహద్దులను విశాలపరచండి, అనేక ఆత్మలను రక్షించండి దేవా. అనేక ఆత్మలు మీ రాజ్యానికి సిద్ధపరచబడడానికి సహాయం చేయండి, బలపరచండి. ఆత్మీయతలో ఉన్నత స్థితిలోకి మేము వెళ్ళడానికి సహాయం చేయండి. పెళ్లి కుమారుడుగా మీరు రాబోతున్నప్పుడు పెళ్లి కుమార్తె సంఘంగా మేము మిమ్మల్ని ఎదుర్కొనడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు మీరు మహిమ పొందండి. సంఘంలో నాయన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నవాడి మొదలుకొని పెద్దవాడి వరకు అందరినీ మీరు దర్శించి రక్షించి బలపరిచి మీ కళల ద్వారా దర్శనాల ద్వారా స్వరముల ద్వారా స్వరూపం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందమని నాగడి వరకు సిద్ధపరచమని యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాం తండ్రి. కానుకలను సమర్పించుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసు